సీతారామ లక్ష్మణులు ముగ్గురు నారచీరలు నార వస్త్రాలు ధరించారు. వెళుతున్న బయటికి ఇక అరణ్యవాసానికి వెళ్ళటానికి సిద్ధమయ్యారు. సుమంత్రుడు రథం తెచ్చాడు. ఆ రథాన్ని అధిరోహించారు ముగ్గురు. సరే, వెళుతూ ఉండగా ప్రజలందరూ కూడా నీతో పాటు వస్తామంటూ బయలుదేరారు. ఈ వార్త దశరథుడికి తెలిసింది. దశరథుడు అక్కడి నుంచి బయటకు వచ్చాడు శయగృహం నుంచి. రామ రామ అంటూ బిగ్గరగా శోకిస్తూ స్పృహ తప్పి పడిపోయాడు. దశరథుని మాటలు వినిన సుమంత్రుడు రథాన్ని మళ్ళీ వెనక్కి తిప్పాలని చూశాడు. కానీ రాముడు ఆజ్ఞ జారీ చేశాడు, అలా వెనక్కి వెళ్ళవద్దు, ముందుకే పోనీ ఈ రథాన్ని అని. ఒకవేళ వెనక్కి వెళితే ఆయన మోహంలో ఈయన మోహంలో తండ్రి కొడుకులు ఇద్దరు ఒకరి మోహంలో ఒకరు పడి మళ్ళీ అరణ్యవాసం చేయటానికి ఇచ్చగించగా తిరిగి ఆగిపోతానేమో అని, మాట తప్పిన వాడవుతాడు మా నాన్న అని అనుకుని రథాన్ని వెనక్కి తిప్పవద్దు అన్నాడు సుమంత్రుడితోటి. అలా ప్రయాణం అంటే ప్రయాణానికి ఏ ఆటంకం కలగకుండా నిర్విఘ్నంగా కొనసాగించడానికి అలా ఆజ్ఞ జారీ చేశాడనమాట. అప్పుడు సుమంత్రుడు దాన్ని ముందుకే పోనిచ్చాడు. కొంత దూరం పోయిన తర్వాత రాముడు సీత లక్ష్మణ సమేతంగా రథం దిగారు. దానిని వెనక్కి పంపేశారు. ఈ రథాన్ని గోదావరి నదీ తీరం వైపుకు నడిచి వెళ్ళారు. ఆ సమీపంలో శృంగబేరిపురం ఉంది. అదే ఒక గ్రామం అన్నమాట. అక్కడ గుహుడనే ఆయన బోయలకు రాజుగా ఉన్నాడు. ఈ శృంగబేరిపురానికి చేరుకోగానే గుహుడు వారిని చూచాడు. ప్రేమాభిమానాలు కలిగి ఎదురేగి నమస్కరించాడు. వినయ విధేయతలతో సత్కరించి ఆదరించాడు. రాముడు చిత్రకూటానికి వెళ్ళటానికి గోదావరి దాటవలసి ఉంది. అందుచేత గుహుడే స్వయంగా వాడిని పడవలో ఎక్కించుకుని గోదావరి దాటించాడు. రాముడు చిత్రకూటానికి వెళుతూ మార్గమధ్యంలో భరద్వాజ ఆశ్రమానికి వెళ్ళాడు. భరద్వాజ ఆశ్రమం త్రివేణి సంగమానికి దగ్గరలో ఉందన్నమాట. రాముని కొరకు వెతుక్కుంటూ వచ్చిన భరతుడు చిత్రకూటమందు ఉన్నటువంటి సీతారామ లక్ష్మణులను కలిశాడు. తండ్రికి చనిపోయిన వార్త శ్రీరాముడికి తెలియజెప్పాడు. మందాకిని నదిలో సోదరునితో పాటు కలిసి రాముల వారు తండ్రికి పిండ ప్రదానం చేశారు. తరువాత దక్షిణ దిక్కుగా నడుచుకుంటూ ప్రయాణం సాగించారన్నమాట సీత రామ లక్ష్మణులు. ఇంతలో విరాధుడు అనే రాక్షసుడు కనిపించాడు. వాడు హఠాత్తుగా సీతను ఎత్తుకుని భుజస్కంధాలపై పెట్టుకుని పోతూ ఉన్నాడు. ఈ విరాధుడు ముందటి సమయంలో గంధర్వుడు అన్నమాట. తుమ్మురుడు అనే గంధర్వుడు రమ్మను చూసి మోహించి ఆమెను కామిస్తూ ఉండగా ఆమెను రమిస్తూ ఉండ దేవేంద్రుడు చూసి శాపం పెట్టాడనమాట ఆ తుమ్మురుడికి, నీవు రాక్షసుడు అయి జన్మించుదువుగా కానీ. అందువల్ల తుమ్మురుడు విరాధుడు అనే పేరుతో రాక్షసుడిగా జన్మించాడు. అడవులందు సంచరిస్తూ మునులను ఇతర జనులను బాధిస్తూ ఉన్నాడు. ఇంతలో సీతను చూడగా ఆమెని ఎత్తుకు వెళ్ళటం చేశాడనమాట. ఆ పరిగెత్తుతూ ఉంటే సీతను తీసుకుని పరిగెత్తుతూ ఉంటే ఆడి భుజాలను ఖండించారు. రామలక్ష్మణులతో పొరుగు దిగితేవాడు. ఆ తర్వాత అక్కడే వాడిని గొయ్యి తీసి వధించకపోతే అట్లా వద్దు, నన్ను గొయ్యి తీసి గొయ్యిలో పాతిపెట్టండి అని చెప్పాడు. వారు ఆ పని చేయగానే ఆ రూపం పోయి మళ్ళీ ఆ గంధర్వ రూపమైనటువంటి తుమ్మరుడుగా నిజస్వరూపం పొంది వెళ్ళిపోయాడు. ఆ తరువాత రాముల వారు సీత లక్ష్మణులతో సహా అగస్త్య ఆశ్రమానికి వచ్చారు. ఆ మహర్షి రాముడిని దర్శించుకోవటం కోసం ఎంతో కాలం నుండి నిరీక్షిస్తున్నాడు. ఆనంద బాష్పాలు వీరిని దర్శనం చేసుకోగానే ఆయనకి ముకుళిత హస్తాలతో రాముడికి నమస్కరించారు. అంటే మునులకు తెలుసు ఈయన రామావతారములో కృష్ణమూర్తి వచ్చాడని, అందుకని ఆయన దర్శనం కోసం వీళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారనమాట. అలా ఎదురు చూచి వారిని దర్శనం చేసుకోగానే ఆయనకు ఆనంద బాష్పాలు కళ్ళ వెంట వచ్చినాయి. అందుకని ముకుళిత హస్తాలతో నమస్కరించాడన్నమాట. రాముడు కొద్ది దినాలు అగస్త్య మహర్షి ఆశ్రమంలో ఉన్నాడు.
అట్లాగే అక్కడ ఉన్నప్పుడు అనేక మంది మునులు ఆ చుట్టుపక్కల ఉన్నవారు అడవిలో ఉన్నవారు వచ్చి ఆయన దర్శనం చేసుకుని చాలామంది పావనులు అయ్యారు. అగస్త్య మహర్షి రాముడికి లోగడ దేవేంద్రుడు అగస్త్య మహర్షికి ఇచ్చినటువంటి ధనస్సు, తరుగని అంబుల పొది బాణం ఉంది. అలాగే రత్నాలతో పొదిగిన ఖడ్గం రాముడికి బహురించాడు. అగస్త్యుడికి ఇంద్రుడు ఇచ్చినటువంటి తరగని అంబుల పొది, బాణాలు తరగని అంబుల పొదిని ఇచ్చాడనమాట. రత్నాలతో పొదిగిన ఖడ్గాన్ని ఇచ్చాడు. ఇంకా మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా ఆ అంబుల పొదిలో బాణాలు అయిపోతే మళ్ళీ బాణాల కోసం ఎదురు చూసుకోకుండా అవసరం లేకుండా అది అక్షయ తూణీరం లాంటిది అనమాట. అలాంటిది దేవేంద్రుడు అగస్త్యుడికి ఇచ్చే అగస్త్యుడు ఇప్పుడు రాముల వారికి ఇచ్చాడు. రేపు రామరావణ యుద్ధంలో కానీ రాక్షసులను చంపేటప్పుడు కానీ ఇది హాయిగా పనికొస్తుంది. మళ్ళీ బాణాల కోసం ఎదురు చూసుకోకుండా ఎప్పుడు నిండుగా ఉంటుంది కాబట్టి అది. ఇక ఆశ్రమానికి వెళ్ళి ఆ తర్వాత గోదావరి తీరమందు పంచవటి ఆశ్రమం ఉంది, మీరు అక్కడికి వెళ్ళి విశ్రాంతి తీసుకోమని చెప్పాడు అగస్త్యుడు. అగస్త్యుడి సలహాను అనుసరించి వాళ్ళు సుమారు 4-5 మైళ్ళ దూరంలో ఉన్న ఆ పంచవటి చేరారు. అక్కడ ఆయన సలహాను అనుసరించి రాముడు దక్షిణ దిగ్గుగా వచ్చి గోదావరి నదీ తీరంలో ఉన్న ఆశ్రమాన్ని చేరుకున్నాడు. అక్కడ ఒక కుటీరాన్ని నిర్మించుకున్నారు పంచవటిలో. అక్కడ నివసిస్తూ ఉన్నారు. ఈ విధంగా పంచవటి దగ్గర నివసిస్తూ ఉండగా అక్కడికి ఒక రోజున రావణాసురుడి చెల్లెలు శూర్పణఖ పర్ణశాల దగ్గరికి వచ్చి రాముని చూచి మోహించింది. సీత ఎదురుగా ఉంది, అయినా లక్ష్య పెట్టలేదు. మరి రాక్షస స్త్రీ కదా, సిగ్గు బిడియం కూడా వదిలేస్తుంది. నన్ను వివాహం చేసుకోమంది. శూర్పణఖ కామరూపిణి, అందుకని మంచి అందగత్తిగానే తయారై వచ్చిందనమాట. అయితే సీత అపురూప సౌందర్యాన్ని చూచి ఆశ్చర్యం పొందింది ఆమె. అప్పుడు రాముల వారితో ఆ మాట అనగా నన్ను వివాహం చేసుకోమని అనగానే రాముల వారు చిరుదరహాసంతో అంటున్నాడు ఇలా, నీకెదురుగా కనిపించే ఆమె నా భార్య కాబట్టి భార్య ఉండగా నిన్ను వివాహం ఆడటానికి ధర్మ విరుద్ధం అంటే పలుకుతూ ఏం చెప్పాడు, అక్కడిదిగో అక్కడ ఉన్నాడు నా తమ్ముడు లక్ష్మణుడు, అక్కడికి వెళ్ళు అన్నాడు. శూర్పణఖ సీతాదేవి యొక్క ఆ తర్వాత అక్కడికి వెళ్ళింది లక్ష్మణుడి దగ్గరికి. రాముడిని అడిగినట్లుగానే లక్ష్మణుడిని అడిగింది. లక్ష్మణుడు వెంటనే ఆమె కోరికను తిరస్కరించడమే కాక బెదిరించింది కాబట్టి వెంటనే ముక్కు చెవిలో పోశాడు. ఆమె వెంటనే సీతను మింగుతానని భయపెట్టింది, అందుకని అన్నమాట ముక్కు చెవిలో పోశాడు. రక్తం ధారాపాతంగా కారుతుంటే దిక్కులు పెక్కటిల్లేలాగా అరిచింది. రోధిస్తూ తన సోదరుడైన కరుడి దగ్గరికి వెళ్ళింది. జరిగిన యథార్థం చెప్పలా, అనవసరంగా ఏదో వాళ్ళు తన ముక్కు చెవులు కోశారు అన్నట్టుగానే చెప్పింది. వెంటనే సోదరి కదా కోపం వచ్చింది. రామలక్ష్మణుని ఇద్దరిని చంపటం కోసం అనేక వేల మందిని అంటే 14,000 మంది రాక్షసుల్ని వెంట వేసుకుని వెళ్ళాడు రాముల వారిని చంపడానికి. లక్ష్మణుడిని సీత కాపలాగా ఉంచాడు. రాముల వారు ఒక్కడే రక్షణ కోసం కాపలా ఉంచాడు అనమాట. అని అంతమంది రాక్షసులు వచ్చారు కదా, 1,000 మంది 14,000 మంది. కరదుడు దూషణుడు ఇద్దరు కలిపి వచ్చారు సోదరులు. వాళ్ళందరినీ ఆయనే మట్టు పెట్టాడు ఈ 14,000 మంది రాక్షసులని. ఎప్పుడు బాణం తీస్తున్నాడు, ఎప్పుడు వేస్తున్నాడు ఆ చెయ్యి కనిపించట్లే. అంత వేగంగా ఆయన అంబుల పొదిలో నుంచి బాణం తీసి ఎక్కుపెట్టి వాళ్ళని 14,000 మందిని అంత కొద్ది సమయంలో చంపటం అంటే సాధారణమైన విషయం కాదు. ఈ అక్షయ తూణీర అంబుల పొది బాగా ఉపయోగపడింది అన్నమాట. అప్పుడు ఇక తర్వాత ఈ రావణుడు కాలభంజ వంశం, ఈ శూర్పణఖను కాలభంజ వంశంలో పుట్టిన విద్యుజ్జకుడు అనేవాడికి ఇచ్చి చెల్లి చేశారు. కానీ రాక్షసులతో యుద్ధం చేసేటప్పుడు పొరపాటున రావణుడు విద్యుజ్జకుడిని కూడా సంహరించాడు. అంటే తన చెల్లెలి భార్యని సంహరించాడు అనమాట. అప్పుడు ఆమె మిక్కిలి రోధిస్తూ రావణుని దూషించింది. రావణుడు తన యొద్ద ఆమెను ఉంచుకొనక కరదూషణ యొద్దకు పంపి అక్కడ ఉండమని కోరాడు అనమాట, చెల్లెలు కదా. కానీ ఆమెకు పునర్వివాహం చేయలా. అది కరదూషణాదులు మరణించిన తక్షణమే
అకంపనుడు అనే ఇంకో రాక్షసుడు వచ్చాడు. రణరంగం నుంచి ఆయన తప్పించుకుపోయాడు అనమాట. ఈ రాక్షసుడు ఖరదూషణ సైన్యంలో నుంచి వెళ్ళి లంకకు వెళ్ళాడు. అసురరాజు అయిన రావణుడికి విషయం చెప్పాడు. ఖరదూషణ మరణ వార్త విన్నాడు రావణుడు. ఇంకా ఏం చెప్పాడంటే, చాలా అమోఘమైనటువంటి పరాక్రమం కలవాళ్ళు వాళ్ళను ఎదుర్కోవడం సామాన్యులకు సాధ్యపడదు. అంతేకాకుండా త్రిలోక సుందరి అయినటువంటి భార్య ఆయనకుంది. ఆమెను అపహరించి తీసుకురా, అప్పుడు దుఃఖించి భార్య కొరకు దుఃఖించి చనిపోతాడు అని ఒక సలహా చెప్పాడు ఈ అకంపనుడు. అకంపనుడు ఉన్నది లేనిది, లేనిది ఉన్నది అట చెప్పటంలో మహాసిద్ధహస్తుడు అనమాట. అలా చెప్పాడు. ఆ మాటలు విన్న రావణుడు కోపం వచ్చింది రావణుడికి. సీత అందచందాల గురించి కూడా చెప్పాడు కదా, అందులో అవి చెవిలో మారుమవుతున్నాయి. అందులో అనేక మందిని చెరబట్టి తీసుకొచ్చి రావణాసురుడు వాళ్ళందరినీ అనుభవిస్తూ ఉన్నాడు. మండోదరి నీతి వాక్యాలు ఏం పనిచేయట్లే రావణుడికి. అందుకనే సుందరకాండలో హనుమంతుడు సీతను వెతకటం కోసం అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ అనేక మంది స్త్రీలు రావణుని శయగ్రహంలో వస్త్రాలు సరిగా లేక ఉండి అలా పడుకుని ఉంటే అక్కడ చూసి తర్వాత నాలిక గరుచుకుంటాడు. అరే రే ఇట్లాంటి చోట్ల నా తల్లి ఎందుకు ఉంటుంది అని మళ్ళీ ఇంకా మిగతా చోట్ల వెతకటం మొదలుపెట్టాడు అనమాట. అలా ఆయన ఈ సీతను కూడా అనుభవిద్దాము కాబట్టి మంచిది, అందగత్తెగా ఉంది, సలహా ఇచ్చాడు కదా అకంపనుడని ఆలోచన చేశాడు. ఆలోచన ఎలా అమర్పరిచాడో తర్వాత రేపు తెలుసుకుందాం. స్వస్తి.